అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేటర్ నికోబార్ ఐలాండ్ లో సుమారు 72,000 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్ట్ ని చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, పవర్ ప్లాంట్, ఒక అత్యాధునిక టౌన్‌షిప్ ని నిర్మించనున్నారు. ప్రస్తుతం దక్షిణ ఆసియాలో వాణిజ్యం సింగపూర్, కొలంబో ఓడరేవుల ద్వారా జరుగుతుంది. గ్రేటర్ నికోబార్ లో ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ప్రపంచ వాణిజ్య మార్గంలో భారత్ ఒక కీలక కేంద్రంగా మారుతుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ని తిప్పికొట్టే బలమైన రక్షణ కవచం కూడా. రాహుల్ గాంధీ నికోబార్ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్ట్ ని పర్యావరణ విధ్వంసంగా చిత్రీకరించే ప్రయత్నం మొదలైంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అటవీ భూముల మళ్లింపునకు అనుమతులు ఇచ్చిన పార్టీయే నేడు అధికారంలో లేనందున అదే ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని చూడటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. కేవలం పర్యావరణం పేరు చెప్పి దేశానికి అత్యంత కీలకమైన రక్షణ ప్రాజెక్టులను కోర్టుల చుట్టూ తిప్పడం వీరి ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. అయితే 2026 ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ చట్టబద్ధమైన అనుమతులు అన్ని ఉన్నాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ శక్తులు తమ ప్రత్యయాల్ని ఆపడం లేదు.